హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతేని. వెల్కమ్ టు శైలజ ఫుడ్. శైలు ఈరోజు ఏ రెసిపీ చేస్తున్నావు? నేను కొంచెం డిఫరెన్స్‌గా ఉంటాకి బాయిల్ ఎగ్ చేస్తున్నాను ఆమ్లెట్ ఏసి. ఓకే. అంటే ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ కాదు. బాయిల్ ఎగ్స్ చేస్తున్నాను. బాయిల్డ్ ఎగ్ తో ఆమ్లెటా? కొంచెం ఓకే. టేస్ట్ అయితే బాగుంటది. ఓకే. ఓకే. ఒక 2 స్పూన్లు ఆయిల్ ఏసుకోవాలి దీనికి. ఎందుకంటే దీనికి ఎక్కువ ఆయిల్ పడతది. దీనికైతే ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ చూసుకొని ఏసుకోవాలి. ఫస్ట్ అయితే బాయిల్ ఎగ్ ఏసేసుకోవాలి. ఆయిల్ హీటెక్కాక బాయిల్ ఎగ్ ఏయాలి. ఇందులో చిటికెడంత పసుపు పొడి ఏసుకోవాలి. ఇందులో 2 ఎగ్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపరకు కూడా వేయాలి. ఉల్లిగడ్డలో ఉల్లిపరకు కూడా వేసుకుంటున్నాను నేను. ఇందులో రుచి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి బాగా కాలేయండి ఆమ్లెట్ అయితేని. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా అసలను. ఇలా పిల్లలకు కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మధ్యన ఎగ్ ఉండి చుట్టూ ఆమ్లెట్ లాగా ఉండి ఒక వెరైటీగా ఉంటుంది వాళ్ళకి కూడా తింటాకి. ఆల్రెడీ ఇది ఆమ్లెట్ చాలా ఫాస్ట్గా కాలిపోద్ది. టైం కూడా తక్కువ టైం పడుతుంది దీనికి. దీనికైనా అది ఆమ్లెట్ ఎగ్ అన్న దానికి చాలా తక్కువ. చూస్తారు కదా, ఇంకా 2 వైపు ఏం తిరగెక్కలొద్దు. మనం ఆయిల్ ఎక్కువ వేస్తాం కదా, ఇదంతా పైకి వస్తుంది. అందువల్ల కాలిపోతుంది తొందరగా. ఎలా ఉంది ఆమ్లెట్? బాగుంది, చూడడానికి చాలా బాగుంది, తినాలనిపిస్తుంది. ఎగ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. చూసారు కదా, తింటాకైతే కలర్ఫుల్గా ఉంది, సూపర్ ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, అదిరిపోతుంది. ఇప్పుడు తిని చెప్తాం ఎలా ఉందో. బాయిల్ ఎగ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు తిని అయితే చెప్తారు ఎలా ఉందో. చిన్న తిని చూడు ఎలా ఉందో టేస్ట్ అయితే. చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలా ఉందో. చూడడానికి చాలా కలర్ఫుల్ గా తినాలనిపిస్తుంది. చూస్తానే తిని చెప్తాను. రెగ్యులర్గా వేసుకున్న ఆమ్లెట్ కన్నా కొంచెం డిఫరెంట్గా అయితే ఉందండి. టేస్ట్ కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. స్నాక్స్ కింద కూడా వేసుకొని తినొచ్చు. ఇది చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.